రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఇంట్లోనే ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇడ్లీలు చాలా స్మూత్‌గా, టేస్టీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ ఏంటో మీకు వివరిస్తాను. ముందుగా కోటా రైస్‌ని తీసుకొని శుభ్రంగా చెరుక్కోవాలి. అందులో ఏమైనా రాళ్ళు ఉన్నాయా చూసి శుభ్రం చేసుకొని వీటిని కడగాలి. ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఎసరు పెట్టుకోవాలండి. నీళ్లు కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకున్న తర్వాత ఎసరుని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత మరిగే ఎసట్లో ఈ బియ్యాన్ని వేసేసుకొని 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉన్న తర్వాత ఆ నీళ్ళని వంచేసుకోవాలన్నమాట. అది కొంచెం గెంజిలాగా ఉంటుంది. దాన్ని వంచేసుకోవాలి. 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. 2, 3 నిమిషాలు ఇలా తిప్పి అందులో ఉన్న గెంజిని బాగా మొత్తం అంతా వంచేసుకోవాలి. ఇప్పుడు ఒక మెత్తటి కాటన్ క్లాత్ కానీ, మెత్తగా ఉండే దుప్పటిని కానీ ఎండలో వేసి ఈ బియ్యాన్ని పల్చగా ఆరబెట్టుకోవాలన్నమాట. గెంజంతా కూడా మా అమ్మ వార్చేస్తుంది చూస్తున్నారు కదా. మొత్తం ఒక్క చుక్క లేకుండా ఇలా వంచేయాలి. ఇప్పుడు ఎండలోకి ఈ బియ్యాన్ని తీసుకువెళ్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గరిటతో ఫస్ట్ ఇలా వేసింది. తర్వాత పల్చగా ఎండబెట్టేస్తుంది. ఎండ బాగా ఉండడం వల్ల చక్కగా ఎండిపోయాయండి. ఇలా గరిటతో కానీ చేత్తో కానీ ఇలా పల్చగా చేసి ఎండబెట్టాలి. కేవలం ఒక్క రోజులో మొత్తం అన్ని బియ్యం ఎండిపోయాయి చక్కగా. ఇప్పుడు వీటిని విసురుతుందనమాట. తిరగలితో విసురుతుంది. విసురుకునేటప్పుడు కొంచెం స్లోగా విసురుకోవాలండి. స్పీడ్గా విసిరితే రవ్వ పెద్దగా వచ్చేస్తుంది, లావు రవ్వలాగా. రవ్వ సన్నగా రావాలి అంటే నిదానంగా విసురుకోవాలి. తిరగలి లేదు అనుకున్న వాళ్ళు మిల్లు పట్టించేసుకోవచ్చు. మిల్లు పట్టించేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జల్లించుకుంటే సరిపోతుందన్నమాట. పిండి అంతటిని సపరేట్ చేసేస్తే రవ్వ వేరుగా వచ్చేస్తుంది. ఈ రవ్వని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇడ్లీ చేసుకున్నప్పుడు ఈ రవ్వ కలుపుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు. ఒక డబ్బా మినపప్పుకి 2 డబ్బాలు ఈ రవ్వ కలుపుకోవాలండి. అంటే 1కి 2 చొప్పున కలుపుకోవాలి. ఇంకో విషయం ఏంటి అంటే ఈ రవ్వ ఏమీ కడగవలసిన అవసరం లేదు. మామూలుగా మనం ఇడ్లీ రవ్వ కడిగి వేసుకుంటాం కదా, ఇది కడగవలసిన అవసరం లేదు. ఇప్పుడు మేము సాయంత్రం ఇది కలుపుతున్నాము, రేపు ఉదయం టిఫిన్కి అనమాట. ఈ రవ్వ కలిపిన తర్వాత మేము బయటే వదిలేసాము, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. బాగా పులిస్తే ఇడ్లీలు చాలా బాగుంటాయి. పిండి ఏమైనా పొంగుతుందేమో అని కింద ఒక పెద్ద ప్లేట్ పెట్టాము. మార్నింగ్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు వేయకపోతే గట్టిగా వస్తాయండి. కాబట్టి కొంచెం నీళ్లు కలుపుకొని ఇడ్లీలు పెట్టుకుంటే చాలా స్మూత్గా టేస్టీగా వస్తాయి. ఈ రోజుల్లో రేషన్ రైస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నారు కదండి. ఈ విధంగా మీరు ఇడ్లీ రవ్వ చేసుకుంటే మనం ఫ్రీగా ఇంట్లోనే చక్కగా ఇడ్లీ రవ్వ తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. మీరు మా అమ్మ చెప్పిన విధంగా ఇదే ప్రాసెస్లో ఒకసారి తయారు చేసి చూడండి. బయట కొనుక్కొని తెచ్చుకొని వాడే ఇడ్లీ రవ్వ కంటే ఈ ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇడ్లీలు ఎంత స్మూత్గా వచ్చాయో. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తిని ఎంతో టేస్టీగా ఉన్నాయి అని చెప్పారు. ఈ విధంగా మెత్తగా దూదుల్లాగా వచ్చాయి, మీరే చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే కనుక ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇడ్లీ రవ్వ తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.